విశాఖ బీచ్ లో గాలిపటాలు ఎగురవేయడం నిషేధించారు. ఎవరైనా చిన్నారులు తెలియక వచ్చినా పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. నిన్న విశాఖ బీచ్ లో చైనా మాంజా తగిలి 7 ఏళ్ల చిన్నారి గొంతుకు గాయమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతుండటంతో బీచ్ లో పతంగులు ఎగురవేయడంపై నిషేధం విధించారు. పబ్లిక్ కూడా బీచ్ లో గాలిపటాల అమ్మకాలు ఆపేయాలని కోరుతున్నారు. విశాఖ బీచ్ నుంచి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో పండగ పూట విషాదం నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఆనందంగా చేసుకునే పతంగుల పండగకి ఈ రోజు ఒక చాలా బాధాకరమైన విషయం జరిగింది. విశాఖ బీచ్ లో నిన్న గాలిపటాలు ఎగరేస్తుండగా ఒక చిన్నారికి గాలిపటం దారం మంజా తగులుకొని గొంతు కోసుకొని చాలా తీవ్రమైన గాయమైంది. ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయికి కేజీహెచ్ లో శస్త్రచికిత్స కూడా జరిగింది. అదే ఘటన హైదరాబాద్ లో కూడా అంతకు ముందు రోజు జరిగింది. ఒక వ్యక్తి గొంతుకి దారం తగిలి ఒక వ్యక్తి మరణించిన ఘటన కూడా జరిగింది. ఇలాంటివి చూస్తూ ఉంటే కనుక చాలా బాధాకరం. ఎందుకనంటే చైనా గాలిపటాలు ఆ మాంజాలు వాడకూడదు అనేది నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వాటిని అట్రాక్టివ్ చేస్తూ పిల్లలకి అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో ఇలాంటి తీవ్రమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు చిన్నపిల్లల చేతుల్లో వాళ్ళంతా కూడా సరదాగా ఈ పండుగ టైంలో గాలిపటాలను ఎగరేస్తూ ఉంటారు. ఆ దారం చేతులకు కూడా తెగే పరిస్థితి ఉంటుంది. గాలిపటం మంజా దారాల్లో వీళ్ళు ఇక్కడ మనం చూస్తే విజువల్స్ లో ఇది కాటన్ థ్రెడ్ అయినప్పటికీ కూడా అంటే జనరల్ గా మంజాకి వీళ్ళు గాజు పెంకుల రెజన్ తో పాటు కొన్ని రకాల కెమికల్స్ ని రాస్తూ ఈ దారం తెగిపోకుండా అంటే దారం యొక్క ఫిట్నెస్ కోసం ఆ రకమైన మాంజాని వాడడం జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. పర్యావరణంలో కూడా బర్డ్స్ కి కూడా అది చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని వాటిని నిషేధించాలని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే చైనా దారాలకి సంబంధించి ఈ థ్రెడ్స్ కానీ లేకపోతే ఈ మెటీరియల్స్ కానీ వాడితే గనక పిల్లలకి చేతులకు గాయాలు అవడం అలాగే వాళ్ళకి ఆ దారం తగిలి కంఠానికి గాయాలు అవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నిషేధాజ్ఞలు చేశారు. సార్ మీరు మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు, చాలా జాగ్రత్తగా దగ్గరుండి మీరు అన్ని కూడా చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటన చూస్తే చాలా బాధాకరం. చిన్నపిల్ల 7 సంవత్సరాల పాప గాలిపటం ఎగరేస్తూ కూడా దారం మాంజా తగులుకొని అమ్మాయికి తీవ్రమైన గాయమైంది. అంతకుముందు హైదరాబాద్ లో ఒక వ్యక్తి అదే తరహాలో ఆ గాలిపటం దారం తగులుకొని చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేయాలి? పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అక్కడ బయటికి అక్కడ పంపించకూడదు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పండగ పూట చాలా విషాదం జరిగింది. చిన్న పాపకి పాప చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే గాలిపటాల దారాలకి నిషేధాజ్ఞలు ఉన్నాయి. అలాంటి గాజు పెంకులు రజన్ కానీ ఇట్లాంటి కెమికల్స్ కానీ వాడకూడదని, కాటన్ థ్రెడ్ తో మాత్రమే అవి వాడాలి అని చెప్పేసి ఈ నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. అవి అమ్మకూడదు అని. కానీ అమ్మేస్తున్నారు. పిల్లలు తెలియక ఆటల కోసం వాటిని తీసుకుంటున్నారు, గాయాలు అవుతున్నాయి. సో ఇలాంటప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవి ఇప్పుడు అప్పుడు ఏంటంటే చాలా ఇదిగా జరిగి ఇప్పుడు మట్టికి అలాంటివి జరగకూడదని కోరుకుంటున్నామండి. మరి అవ్వకూడదనేసి ఇది అవుతున్నాం. చాలా జాగ్రత్త తీసుకోవాలని చూస్తాం. ఇది ఇక్కడ మొత్తానికి పేరెంట్స్ అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల చేతుల్లో అవి వాళ్ళ సరదాగా వాళ్ళ కేరింతలు చూడాల్సిన మేము వాళ్ళని ఇట్లాంటి గాయాలతో చూడడం అనేది బాధాకరమైన విషయం అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి మాంజా విషయాల్లో నిషేధాజ్ఞలు ఉన్నప్పుడు ఎట్లాంటి విక్రయాలు చేస్తారు, ఆ విషయంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైనా పండగ పూట ఇలాంటి విషాదం నెలకొనడం మాత్రం చాలా బాధాకరం. ఈ ఘటనలు చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా పటిష్టమైన చర్యలు అయితే ఉండాలి. ఎందుకనంటే మన సేఫ్టీ కోసం మనం ఆనందంగా ఉండడం కోసం ఇలాంటి నిబంధనలు పెడతారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం పాటించాల్సి ఉంటుంది. నగరంలో ఇలాంటి గాలిపటాలు కానీ ఇలాంటి చైనా మాంజాస్ కానీ అమ్మితే కనుక వెంటనే వాటిని నిషేధించి వాటిని వెంటనే అమ్మకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు అనేది కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.